అధికార పార్టీ మీద పోరాడమన్నారు. ఓకే, కరెక్ట్, బాగానే ఉంది. అంటే గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం గురించి చెప్పొద్దా, ప్రశ్నించొద్దా? అప్పుడు జరిగిన తప్పులో లేకపోతే భూ కబ్జాలో ఏం బయట పెట్టద్దంటారా? ఏం చెప్తారంటే కేసీఆర్ తండ్రి అయితే మాత్రం బయట పెట్టద్దంటారా? నేను ఒకటి అడుగుతాను, ఆ 10 ఏళ్ళు నువ్వు ఎందుకు బయట పెట్టలేవు? నువ్వెందుకు బయట పెట్టలేవు? నువ్వు బిడ్డవే కదా. నువ్వు నిజంగా చెప్పినుంటే మాసం ఉంటావు, నేను కూడా బయటకు వస్తుంటా. అప్పుడు ఇప్పటిదాకా నేను ఎవరు ఎందుకు తిట్టలేకపోయారు? కేసీఆర్ బిడ్డ కాబట్టి ఏమనంటే పాపం కేసీఆర్ గారు బాధపడతాడేమో అని నీ మీద గౌరవంతో, మీ నాన్న మీద గౌరవంతో ఆపారు. నా సొంటోడు ఎవరికి భయపడడు కాబట్టి మాట్లాడగలిగాం. అర్థమైందా? నువ్వు 10 ఏళ్ళల్లో ఎంపీ తీసుకుంటేవి, ఎమ్మెల్సీ తీసుకుంటేవి. ఎవరు చెప్పి నీకు చెప్పిరా? నీకు చెప్పిండా సార్ ఏమన్నా? వద్దంటే పట్టుకొని ఇచ్చినాడు. బీసీ లేకుండా, ఎస్సీ లేకుండా, ఎస్టీ లేకుండా నాకు ఇవ్వకపోతే నేను అన్నం తినని చెప్పి 4 రోజులు అన్నం బంద్ చేసి ఇంటికి రాకుండా అయ్యని ఏడిపించి ఇచ్చిందాక ఈయనే ప్రసక్తి లేదని చెప్పి నాన్నలోలి చేసి ఎమ్మెల్సీ తీసుకుంటే చేసిపోయినా నిజామాబాద్ జిల్లాకి ఏమైనా సాయం చేసినావా? 2 18లో మొత్తం గెలుస్తుంది నిజామాబాద్, ఓడిపోతుంది ఎందుకు అంటే ప్రజలు నేను ఎంత ప్రేమ చేసిర్రు? నిజంగా నువ్వు మంచిగా ఆలోచన నీ మీద ఉంటే అందరు గెలిచిస్తే నిన్ను కూడా గెలిపిద్దరు కదా ఎంపీగా. ఇప్పటికైనా ఏమైంది తల్లి? సర్పంచ్ ఎలక్షన్ నిలబెట్టుకుంటే మొన్న నువ్వు నిలబడి, నీ మౌ నిలబడి, నీ మామ నిలబెట్టినట్టు, నీ అత్త నిలబెట్టినట్టు, నీ పార్టీని నిలబెట్టు. నీ క్యాడరు మా మీద దాడులు చేస్తారా? దమ్ముందా? చెప్తుంది మీ జోలికి రాదు, మా జోలికి, ఆయన జోలికి పోయేంత పెద్దవాడు కాదు, ఆయన జోలికి పోవాల్సిన అవసరం లేదని. బచ్చది నా రాజకీయ అనుభవంలో చాలా చిన్నది ఆ పిల్ల. 86 నాయకుడు నేనున్న సీనియర్లలో నేను హైదరాబాద్లో సీనియర్ నేనే. హైదరాబాద్ ఉన్న ఎమ్మెల్యేలలో నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు 16 సీనియర్లం. అంతా 92, 93 వచ్చిన వాళ్ళు అంత ఎమ్మెల్యేలు అంతా కూడా అంత సీనియర్ నేను. తలసాని శ్రీనివాస అన్న కూడా 92లోనే వచ్చిండు. నేను 86 నుంచి ఉన్నా. 89 నుంచి 92 దాకా పార్టీ అధ్యక్షున పనిచేసిన, 99 దాకా 3 సార్లు ఎమ్మెల్యే అయినా. నా క్యాస్ట్ ఉంటుంది, గిత్త తుట్టదు నా క్యాస్ట్ హైదరాబాద్లో. ప్రజలు గెలిపించారు. నువ్వు అయ్య పేరు చెప్పుకొని వచ్చేసి ఈడ నువ్వు గెలిచి, నాకు అయ్యేం రాజకీయ నాయకుడు కాదు, నా తాత ఏం రాజకీయ నాయకుడు కాదు, ప్రజలు నన్ను గెలిపించారు. నా ముందు చాలా చిన్నదా నేను, నా ముందే ఇంత చిన్నదా నేను. నీ తెరువు పోదు, వాళ్ళ తెరువు వస్తే భయపడే మాధవరం అనుకుంటుందా? జస్ట్ గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందంట. త్వరలో మీ అందరికి టెస్ట్ మ్యాచ్ ఉన్నదట. టెస్ట్ మ్యాచ్ చూడడానికి రెడీగా ఉన్నారు మీరు అందరూ? అన్న చాలామంది చెప్పిపోయారు అన్న కుక్కటిపల్లికి వచ్చి. అన్న కేసీఆర్ గారిని పెద్దలు కేసీఆర్ని భయపెట్టారు. ఆయన పులి అన్న, ఇంకా పులి బయటికి రాలే. పులి సైలెంట్గా కూర్చుంది. మేమందరము ఆయన సైనికులను తిరుగుతున్నాం. పులి బయటికి వచ్చినాడు. ఒక్కరొక్కరి సంగతి ఒక్కరు బండారం అవుతుంది. ఇంకా 2 ఏళ్ళు అయింది. నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను, ఇటువంటి దొంగలను నమ్మకు తండ్రినే మోసం చేసిన వాళ్ళు ఈమె నమ్మితే నీకు నష్టపోతావు. రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నా, ఇటువంటి నమ్మకు. అక్కడ కోవిడ్ 5 ఏళ్ళు కోవిడ్గా పనిచేసి నీకు అందించింది, ఇప్పుడు నీది వేరులోకి అందిస్తా. తల్లి ఇటువంటి దగ్గర రాణించుకోకు. ఎందుకు ఆ పార్టీ అంటూ చేసుకొని చెడ్డ పేరు తెచ్చుకోకు. మంచి డెవలప్ చేయి. ఒక మిత్రునిగా, ఒక కొల్లిగా నేను రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తాను. ఆడపిల్ల తిరుగుతుంటే ఓర్చుకోవట్లేదు. కృష్ణారావు వెనకాల ఒక గుంటనక్క ఉన్నాడు. ఆ గుంటనక్క ఎవరో త్వరలో బయట పెడతా, వాళ్ళ బండారం అంతా బయట పెడతా, సిబిఐకి ఇస్తా, విజిలెన్స్కి ఇస్తా, అందరి దగ్గర పోతా భూ కబ్జాలకు సంబంధించి అని చెప్తుంది. రామ నేను మళ్ళీ చెప్తుంటే నేనే సిబిఐకి పంపిస్తున్నాగా. సిబిఐకి ఇచ్చేది అన్న నేనేమంటున్నా? నేనేసా నా కబ్జాలు. ఇప్పుడు సిబిఐదిగా నాయుడు సరిపోదా అన్న? మన తెలంగాణ పోలీసు వాళ్ళు లేరా? నా కబ్జాలు ఏదైనా ఉంటే గజం జాగా కబ్జా నిరూపించమని నేను చెప్తుంటే నీ మొగని చూపెడితే రైటింగ్లా 2 సార్లు ప్రెస్ మీటింగ్ పెడితేవి. నువ్వు గుంటనక్కల పక్క పెట్టు. అసలు నువ్వు నా తీస్తానో తీయి. నువ్వు పనికిరాని మాటలు మాట్లాడక తల్లి. నువ్వు
ఇప్పుడు తల్లి అని వస్తుంది, రేపు పొద్దున ఇంకొకసారి మాట్లాడినప్పుడు చాలా వేరే రకంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా గౌరవిస్తున్న ఆడపిల్ల అని ఇంకా నేను మాట్లాడితే నేను మొన్న చెప్పినా ఇంకా కొంతమంది అడ్వైజ్ ఇచ్చారు, వద్దులే అన్న ఆడపిల్ల అని. నాది ఇంచి కూడా నువ్వు కాదు, నీ అసలు బ్రహ్మదేవులు వచ్చినా నేను తప్పు చేయలేను, తప్పు చేయను, తప్పు చేయవలసిన అవసరం నాకు లేదు. అంత ఛాలెంజ్గా చెప్తున్నాను. కానీ నువ్వు ఈ 10 ఏళ్ళలో చేసిన దోసుకొత్తిన పట్టుకనే నేను అడుగుతున్నాను, నేను విలేకరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.